వేయి వసంతాల తెలుగు సాహితీ చరిత్రకు ఆద్యుడు నన్నయ భట్టు. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కులగురువుగా ఉండేవాడు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. వేదవ్యాస ప్రణీతమైనటువంటి మహాభారతం ఎందరికో ఆదర్శవంతమైనది. దానిలో ఉన్న సారాన్ని మన తెలుగువారికి అందించండి, శ్రీ మదాంధ్ర మహాభారతంగా అనువదించండి అని తన కులగురువైన నన్నయ భట్టును అభ్యర్థించాడు రాజరాజ నరేంద్రుడు. ఎంతో సంతోషంగా అంగీకరించినటువంటి నన్నయ భట్టు మహాభారత సారాన్ని స్వేచ్ఛానువాదం చేసి శ్రీ మదాంధ్ర మహాభారతంగా అనువదించారు. నన్నయ భట్టు 11వ శతాబ్దానికి చెందినవారు. ఆదికవి, శబ్దశాసనుడు, వాగన శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. ఆదికవి అంటే మొదటి కవి కనుక ఆదికవి. వాక్కును శాసించాడు. ఇవి తెలుగు పదాలు, ఇవి తమిళ పదాలు, ఇవి కన్నడ పదాలు అంటూ వేరు చేసి చిక్కుపడిపోయి ఉన్నటువంటి అన్ని భాషలలో మన తెలుగు భాషను వేరు చేశారు. అందుకని వాక్కులను శాసించాడు కనుక వాగన శాస్త్రుడు అయ్యాడు. శబ్దాలు ఇవి మన తెలుగు పదాలని చెప్పాడు కనుక శబ్దశాసనుడు. వాగన శాస్త్రుడన్నా శబ్దశాసనుడన్నా ఒకటే. ఆదికవి, శబ్దశాస్త్రుడు ఈయన బిరుదులు. శైలి చెప్పుకున్నట్లయితే అక్షర రమ్యత, ప్రసన్న గదా కడికార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేది శైలి. అక్షర రమ్యత మంచి శబ్దాలంకారాలతో రచన అనువదించారు. ప్రసన్న కథ, కవితార్థయుక్తి ఎంతో ప్రసన్నంగా సాగిపోయే కథలు ఉంటాయి ఇందులో. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అన్ని రకాల నవరసాలతో కూడినటువంటి చక్కటి సూక్తులు, మంచి పదాలు, వాక్యాలు ఇందులో ఆయన వాడడం జరిగింది. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని, చాముండికా విలాసం, లక్షణసారం, ఇంద్ర విజయం, రాఘవాభ్యుదయం అనే ఇతర రచనలు ఆయన చేశారు. మహాభారతంలో ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో 141 పద్యం పూర్తయి 142వ పద్యం దగ్గర ఆయన ఆపేయడం జరిగింది. తర్వాత కాలం చేశారు. ఈ పాఠ్యాంశం భీముని గర్వభంగం అనే పాఠ్యాంశం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మొదటి పాఠంగా ఇవ్వడం జరిగింది. ఈ పాఠ్యాంశం ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసంలో నుండి తీసుకోవడం జరిగింది. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ఆధ్యాత్మికులు వేదాంతమని, నీతి విచక్షులు నీతి శాస్త్రములని, కవి వృషభులు మహాకావ్యమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయమని, ఇలా ఈ విధంగా కొనియాడారంటూ తన మహాభారతం అనువదించబడిన మహాభారతాన్ని గురించి తనకు తానే చెప్పుకున్నారు. నిత్య జపహోమ తత్పరుడు, సత్యశీల వ్రతుడు అతడు నన్నయ భట్టు. భీముని గర్వభంగం కవి పరిచయం ఇంతే. నమస్కారం.